నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23ను రద్దు చేయాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. తెనాలి సబ్ కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రకాష్ జైన్. పట్టణ వైఎస్ఆర్సీపీ ఆర్యవైశ్య సంఘ నాయకుల ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. గంగానమ్మపేటలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే అన్నబదిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. గంగానమ్మ గుడి ఉందో ఆ గుడి ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఈ తెనాలి నియోజకవర్గం, తెనాలి పట్టణంలోని ఆర్య వయసులందరూ కలిసి చేస్తున్న ఈ పుట్టినరోజు నిజమైన సామాజిక న్యాయం ఎలా ఉందో ఈ రాష్ట్రంలో ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రజలు ఏం కోరుకుంటారు? అసలు ఒక ఎమ్మెల్యేని, ఒక ముఖ్యమంత్రిని ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యే ద్వారా ఎవరైతే మన నియోజకవర్గంలో ఉన్న పేదలు, ఎవరైతే మన నియోజకవర్గంలో ఉన్న మధ్యతరగతి వాళ్ళు మా జీవితాల్లో వెలుగు నింపాలి, అంతే కదా మన ప్రభుత్వాన్ని కోరుకునేది. పేద ప్రజల ఎడల, మధ్యతరగతి ప్రజల ఎడల వాళ్ళ జీవితాల్లో అంతో ఎంతో మార్పు రావాలి. మరి అదే కదా మనం చేసింది. అందుకే కదా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే పేదవాడు ఉన్నాడో, మధ్యతరగతి వాడు ఉన్నాడో వాళ్ళందరినీ, పేదరికం అంటే కేవలం ఇందాక మన సోదరులు చెప్పినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఎలా ఉన్నారో అలాగే అగ్ర కులాల్లో ఉన్న పేదలకు కూడా ఈ ప్రభుత్వం సహాయం చేస్తాం. అది గమనించాలి. అంటే ఇక్కడ మనం చూసింది కులాలు, మతాలు కాదు, పేదలు. ఏ కులంలో పేదలు ఉన్నా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా సంక్షేమం అందించాలి. అంత గొప్పగా పరిపాలిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇచ్చేందుకు ఈ తెనాలి ఆర్య వయసులందరూ కలిసి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సోదరులు.
తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మల్లిపెద్ది అచ్యుతరావు, శేఖమూరి వెంగయ్య, బండ్లమూడి మోహన్ రావు అనే ముగ్గురు రైతులకు ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు గురువారం ఏసెన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి అందజేశారు. కార్యక్రమంలో మానవతా సభ్యులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో ఏర్పడిన వచ్చిన మిచాంగ్ తుఫాన్స్ మూలంగా ఆర్థికంగా దెబ్బతిన్న ఒక 3 కుటుంబాలని మానవతా స్వచ్ఛంద సంస్థ ఎన్నుకుని వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 4,000 రూపాయల ఆర్థిక సహాయం ఈరోజు అందించడం జరుగుతుంది. మా మానవతా తెనాలి సభ్యులు కొంత టైం తీసుకున్నాము. ఒక ఇబ్బంది పడిన తుఫాను మూలంగా ఇబ్బంది పడిన కుటుంబాలకి ఆర్థిక సహాయం చేద్దాము అనే ఉద్దేశంతో ఆ క్రమంలో మల్లిపెద్ది అచ్యుతరావు గారు, అలానే శేఖమూరి వెంగయ్య గారు, అలానే బండ్లమూడి మోహన్ రావు గారు, ఈ ముగ్గురు తుఫాన్ మూలంగా వాళ్ళ పంటల నష్టం జరిగి చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా తెనాలి మానవతా స్వచ్ఛంద తరపున 4,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. రైతులు వెనకాడకుండా పంటలు వేస్తూనే ఉన్నారు, మనకి భోజనాన్ని అందిస్తూనే ఉన్నారు. అలాంటి రైతులు ఈరోజు మిచాంగ్ తుఫాను వలన నష్టపోవటం జరిగింది. వీరిని ఆదుకోవటం మానవులందరి ధ్యేయం. దాన్ని గుర్తెరిగి మానవతా సంస్థ కొద్దిమందికి సహాయం చేయటానికి ముందుకొచ్చింది. దీనికి మా సభ్యులందరం కలిసి ఒకే మాటగా వీరిని ఆదుకోవటానికి ముందుకొచ్చాం. అందరూ సహకరించి ఈ ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా రైతుల్ని ఆదుకుంటేనే మనకు అన్నం అనేది లభిస్తుంది. కాబట్టి అందరం కలిసి పట్టణ నందులపేటలోని మాంటిసోరీ కిండర్ గార్డెన్ పాఠశాల నందు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మోర్లీ పర్యవేక్షించగా కూచిపూడి సేక్రెడ్ హార్ట్ చర్చ్ ఫాదర్ అనిల్ ముఖ్య అతిథిగా పాల్గొని దైవ సందేశాన్ని అందించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ విజయ్ కుమారి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Joseph and Mary traveled very slowly because Mary's baby was due to be born very soon. When they reached Bethlehem, క్రిస్మస్ వేడుకల ఈ సందర్భంగా స్కూల్లో సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతుంది. స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ, పేరెంట్స్కి, మన తెనాలిలో ఉన్న ప్రతి ఒక్కరికి నా తరపున, స్కూల్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ ఇస్ అ టైమ్ ఆఫ్ షేరింగ్, గివింగ్, షేరింగ్ యువర్ లవ్, your valuable things and your life and time for others. I would like to say one sentence, that the heart that beats for others are always happy, and it was that done by Jesus, and his life he had given to entire humanity, and it is the incarnation of God on earth. And once again, క్రిస్మస్ పండుగ అంటే దేవుడు మనతో ఉన్నాడని అర్థం. ఆ దేవుడు మనతో ఉంటే మనం క్రిస్మస్ పండుగ ఖచ్చితంగా జరుపుకోవాలి. సంతోషంతో దేవునితో మనము జీవించాలని ఈ పండుగ మనకి నేర్పిస్తుంది. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ.
చెంచుపేటలోని అన్నాబతిని సత్యనారాయణ స్టేడియంలో ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలు జరగనున్నాయి. జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీలకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ గురువారం స్టేడియం ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, ట్రస్ట్ కార్యదర్శి ఈదర శ్రీనివాసరావు, మాజీ ప్రిన్సిపల్ గుత్తా వెంకటరత్నం, సునీల్, ఆలపాటి కిరణ్, వీరవల్లి శ్రీధర్, ఎలీషా మరియు స్టేడియం కోచ్ నాగరాజు, గుంటూరు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 9వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ నెల 23, 24, 25 తేదీల్లో తెనాలి మన అన్నాబతిని సత్యనారాయణ స్టేడియంలో నిర్వహించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయి టోర్నమెంటు. బాలురు బాలికల 2 విభాగాల్లో కూడా టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. ఒక్కొక్క విభాగంలో 13 జిల్లాల నుంచి టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. మరి ఈ 2 విభాగాలకు సంబంధించి దాదాపుగా 425 మంది క్రీడాకారులు, ఒక 50 మంది టోర్నమెంట్ నిర్వహణ కోసం అఫీషియల్స్, టెక్నికల్ అఫీషియల్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద నుంచి. ఈ టోర్నమెంట్ని తెనాలి ఎప్పుడు కూడా క్రీడలకి మంచి టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్కు గాను క్రీడాకారులు కానీ దానికి సంబంధించిన కోచ్లు కానీ దాదాపు 500 మంది ఇక్కడికి మన రాష్ట్ర నలుమూలల నుంచి రావడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్స్ చూస్తానికి ఈ చుట్టుపక్కల మన గ్రామాలలో ఉన్న క్రీడల అభిమానులు తప్పక ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ టోర్నమెంట్స్కి మన పిడి బుజ్జి గారు స్పాన్సరింగ్ ఇమ్మని అడిగితే మా ఫాదర్ గారి పేరైన ఈదర రామారావు గారి పేరు మీద ఉన్న చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము కూడా దీంట్లో పాలు పంచుకోవటం చాలా సంతోషం. తెనాలి నూతన సబ్ కలెక్టర్గా ప్రకాష్ జైన్ నియమితులయ్యారు. గురువారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నేను 2021 బ్యాచ్కి చెందిన ఐఎస్ అధికారిని. తెనాలి సబ్ కలెక్టర్గా చేరడం ఆనందంగా ఉంది. తెనాలి గొప్ప సంస్కృతితో కూడిన చారిత్రక ప్రదేశం. రానున్న రోజుల్లో అన్ని మండలాలకు వెళ్ళి పరిస్థితిని అర్థం చేసుకుంటా. నా పూర్వీకులు చేస్తున్న మంచి పనిని కొనసాగించాలని ఆశిస్తున్నాను. ఎలక్షన్స్ కూడా ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ మొత్తం పనిలో నాకు మీ మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. యూపీ నుంచి వచ్చాను. యూపీలో నా ఇల్లు లలిత్పూర్ జిల్లాలో ఉంది. ఇది నా ఫస్ట్ పోస్టింగ్ ఉంది. ఎప్పుడు ముందు నేను కాకినాడలో నా ట్రైనింగ్ జరిగింది. ఆ తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీ నుంచి నేను గుంటూరుకి వచ్చాను. ఇది నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ సబ్ కలెక్టర్ తెనాలి. దేశానికి దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందించే ఉచిత ట్యాబ్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం పట్టణ చెంచుపేటలోని కేఎస్ఎం పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు.
ఎమ్మెల్యే అనబతిని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విప్లవానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని, పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 17,500కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, దాదాపు 15,500 విలువ గల కంటెంట్తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ఈ బైజూస్ కంటెంట్ ట్యాబ్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుక వీటిని అందిస్తున్నట్లు ఎమ్మెల్యే అనబతిని శివకుమార్ వెల్లడించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ స్కూల్లో స్టూడెంట్స్కి ఏ రకంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్వాలిటీ కానీ, ఫెసిలిటీస్ కానీ, అలాగే టెక్స్ట్ బుక్స్ కానీ, ఆ బుక్స్లో కంటెంట్ కానీ, అలాగే డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ, ఏదైతే మారుతున్న పరిస్థితులు ఉందో అవి మొత్తాన్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదవాడు మధ్యతరగతి పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, తలరాతని మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చేసి చూపించారు. యూనిఫామ్ దగ్గర నుంచి ప్రభుత్వం కేర్ తీసుకుంది. ఈరోజు చూడండి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎంత డిసిప్లిన్గా, ఒక మంచి యూనిఫామ్, ఒక మంచి సిస్టమ్, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూర్చొని, కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉండదు, ఇంత బిల్డింగులు ఉండవు, ఈ రకంగా డిసిప్లిన్ ఉండదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మన కళ్ళ ముందు కనపడతా ఉంది. మీరు రోజు స్కూల్కి యూనిఫామ్ వేసుకొస్తున్నారు, షూ వేసుకొస్తున్నారు. ఈ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదవాడి పిల్లలు, మధ్యతరగతి వాడి పిల్లలకు కూడా పడితే ఊరకనే పేపర్ల మీద ఖర్చు పెడతాం కాదు, ఊరనే టీవీల ముందు, మైకుల ముందు మాట్లాడతాం కాదు, చేసి చూపించాం. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఎడ్యుకేషన్ బాగా ప్రాచుర్యం పొందుతూ ఉందో, ఆ డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే ఆ పేదవాడు, మధ్యతరగతి పిల్లవాడికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మామయ్యగా ఈరోజు ట్యాబ్స్ని 8వ తరగతి పిల్లలకి ఈ ట్యాబ్స్ని పంచే ఒక గొప్ప దీన్ని గత సంవత్సరం నుంచి తీసుకొచ్చాం. ఈరోజు మళ్ళీ దీన్ని సపోజ్ ఇది కింద పడినా కూడా పగలకుండా, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఎక్కడో చోట చేతిలో ఉండి జారుతూ ఉంటే ఆ రకంగా కూడా దీన్ని రూపొందించి ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే 8వ తరగతి పిల్లలందరికీ ఈ ట్యాబ్స్ని ఈరోజు ఇస్తా ఉన్నాం. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ఎంఈఓ2 జయంతి బాబు, 31వ వార్డు కౌన్సిలర్ గోగిరెడ్డి, మానసారెడ్డి, కటారి హరీష్, బూరేల దుర్గా, జిఎంఆర్, తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్ ఆర్ జ్యోత్స్న, రావి ప్రశాంతి, ఆదిలక్ష్మి, హెచ్ఎంకే రాజారెడ్డి, ఉపాధ్యాయులు, 8వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. మన మండలంలో 1500 ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 1420 ట్యాబ్స్ని ఈరోజు మన తెనాలి మండలంలో రూరల్, అర్బన్ అందరు పిల్లలకు కూడా ట్యాబ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటికే 9వ తరగతి పిల్లల దగ్గర ట్యాబ్స్ ఉన్నవి, ఆ ట్యాబ్స్ని కూడా ఉపయోగించుకుంటాం. అంటే ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్యానల్ బోర్డ్స్ ద్వారా, అదేవిధంగా ట్యాబ్స్ ద్వారా విద్యా బోధన అనేది చేయడం జరుగుతుంది. నాడు నేడు ద్వారా మంచి భవనాన్ని నిర్మించి క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు మన పిల్లలందరూ కూడా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, ఇచ్చినటువంటి ట్యాబ్స్ని బైజూస్ కంటెంట్ కలిగినటువంటి ట్యాబ్స్ మొత్తాన్ని కూడా దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో, దాని డైవర్షన్స్ ఏం లేకుండా సెక్యూరిటీస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కేవలం ఇప్పుడు మీ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మీరు ఎట్లా ఉపయోగించుకొని మీరు మీ లైఫ్లో మీరు ఎలా టర్న్ చేసుకుంటారని నేను ఇంకా డెఫినెట్గా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీలో డెఫినెట్గా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, అలానే ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ప్రతి ఒక్కరు ఇక్కడ మంచి ఉన్నత స్థాయిలో 10 years తర్వాత చూస్తే డెఫినెట్గా మళ్ళీ ఈ స్కూల్లోకి వచ్చి ఈ స్టేజ్ పైన డెఫినెట్గా మీరే ప్రజెంటేషన్ చేస్తారు.
ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్తున్నానంటే మన జగన్ గారి సంకల్పం అంత గొప్ప. ఆర్య 4వ పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీజీ, కస్తూర్బా విగ్రహాలకు పూజలు చేశారు. గాంధీ ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి ఆర్యకు ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కన్నగంటి గోపీచంద్, ప్రముఖ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది పొన్నం విజయకుమార్ గారి మనవడు బుచ్చి ఆర్య 4వ పుట్టినరోజు సందర్భంగా కన్నగంటి గోపీచంద్ గారు, ముత్తాత గారు మరియు బుచ్చి రాంబాబు గారు, తాతయ్య గారు, శివజ్యోతి గారు, నాయనమ్మ గారు వీరందరూ కూడా ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ విశేషం అంటే ముత్తాత రావటం గోపీచంద్ గారు, అట్లాగే తాత విజయకుమార్ గారు, నాయనమ్మ గారు వీళ్ళందరూ కూడా ఆశీస్సులు అందజేస్తూ వృద్ధులకి సేవ చేయాలి, వృద్ధుల ఆశీస్సులు పొందాలి, గాంధీ గారి ఆశ్రమంకి రావాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేస్తున్నారు. వారికి చిరంజీవి బుచ్చి ఆర్యకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ఉత్తమమైనటువంటి ప్రజాసేవలు తరించాలని, సేవతోనే జన్మ చరితార్థం అవుతుంది కాబట్టి ఉన్నతమైన చదువులు చదివి మంచి రాణింపు రావాలని గాంధీ ఆశ్రమంలో అతన్ని ఆర్యని ఆశీర్వదిస్తున్నాను. మా ముదిమనవుడు బుచ్చి ఆర్య 4వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ గాంధీ ఆశ్రమంలో ఈ వృద్ధులకి మరి అన్న ప్రసన్నం చేయటం జరిగింది. గురువుగారు ఆశీస్సులు తీసుకొని మా మనవరాలు హైదరాబాద్ నుంచి కూడా తాతయ్య ఇక్కడ నువ్వు ఎప్పుడు పెట్టిస్తావు కాబట్టి ఇక్కడ ఈ గాంధీ ఆశ్రమంలోనే ఆర్యా కూడా పెట్టి మనకు కోరింది. ఆమె కోరిక మీదకు ఈ కార్యక్రమం జరిగింది. పట్టణంలో నెలకొన్న 10 రూపాయల నోట్ల కొరతను అధికారులు తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘ సభ్యులు గురువారం కొత్తపేటలోని SBI ప్రధాన కార్యాలయం నందు బ్యాంక్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. గత 4 నెలలుగా పట్టణంలో 10 రూపాయల నోట్లు లభ్యం కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను ప్రభుత్వ అధికారులు మరియు బ్యాంక్ అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, చెరుకూరి శివరామయ్య, వాకా పెద్దిరెడ్డి, అబ్రహం లింకన్, రాజేష్, వి సతీష్, సోమయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. జనాల్లో గత 4-5 నెలల నుంచి 10 రూపాయల నోట్ల షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది. ఉన్న నోట్లు కూడా అన్నీ చినిగిపోయి ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్కి వెళ్తే కొత్త నోట్లు అనేది ఇవ్వటం లేదు. చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రజలు చాలామంది చెప్తున్నారు 10 రూపాయల నోట్ల గురించి కొద్దిగా మీరు ఏదైనా చేయండి చెప్పి మేము ఎంక్వైరీ చేశాము. నిజంగానే షార్టేజ్ చాలా ఉంది. ఇదే షార్టేజీ మిగతా టౌన్స్లో లేదు. కారణం ఏంటంటే అక్కడ 10 రూపాయల కాయిన్స్ తీసుకుంటున్నారు. జనాల్లో మాత్రం 10 రూపాయల కాయిన్స్ బ్యాంకులు వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులు కూడా తీసుకోవట్లేదు. బ్యాంకుల వాళ్ళని అడిగితే జనాల్లో వాళ్ళు మాత్రమే అవి చాలాసేపు లెక్క వేయాలండి అందుకని తీసుకోవట్లేదు అని చెప్పి అన్నారు. కానీ అది తప్పు. జనాలు వరకు 10 రూపాయల కాయిన్ ఏమైందంటే చెల్లని కాయిన్ లాగా అయిపోయింది, అవుట్డేటెడ్ లాగా అయిపోయింది. చాలామంది దగ్గర 100, 200, 300 కాయిన్స్ ఉన్నాయి, ఎవరు తీసుకోవట్లా. వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితి తెనాలి వరకే అతి దారుణంగా ఉంది కాబట్టి మేము అందరు బ్యాంకర్స్ని కలిసి అడుగుతాము. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్కి మేము 10 రూపాయల నోట్ల వలన వ్యాపారస్తులు బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరం నుంచి 10 రూపాయల నోట్లు చినిగిపోయినా సరే వ్యాపారస్తుడు తీసుకుంటున్నాడు, కానీ కస్టమర్ తీసుకోవట్లేదు. కేవలం దీనివల్ల అంటే 10 రూపీస్ కాయిన్స్ చాలామంది లేకపోవటం. మేము బ్యాంకుకి వెళ్ళి 10 రూపీస్ కాయిన్ 10 రూపీస్ నోట్లు తీసుకొని వాటి అతుకులుగా ఉంటే అతుకులు కూడా కట్ చేసి పెట్టేసేసి అయినా కస్టమర్స్కి ఇస్తున్నాం, కానీ కస్టమర్స్ తీసుకోవట్లేదు. కేవలం కాయిన్స్ మన తెనాల్లో వరకే చెల్లుబాటు కావట్లేదు. అందువల్ల బ్యాంకు వారు గుర్తించి ఆ యొక్క ప్రాబ్లమ్ని క్లియర్
రూపాయల బిళ్ళలు వాడుకలో ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అందరూ రొటేషన్కి సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీకు ఇబ్బంది ఏం లేదు, మేము తీసుకుంటాము. మా దగ్గర మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వ్యాపారంలో చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ పెద్ద నోట్లు తెస్తున్నారు. 10 రూపీస్ ఎస్పెషల్లీ దొరకట్లేదు సార్. దొరికితే బాగుంటుందని మా ఉద్దేశం. కాయిన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కాయిన్స్ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు బ్యాంకులో. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటే మేమైనా 10 రూపీస్ కాయిన్స్ని మేము తీసుకోగలం. మేము చెన్నైలో మార్చుకుంటున్నాం. ఇక్కడ ఎవరన్నా పొరపాటున ఇస్తే అది పరిస్థితి. చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో మార్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అది ఇక్కడ బ్యాంకులో కనుక మార్చుకుంటే అందరూ తీసుకుని మార్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23 వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ మరియు ఇండియా అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా విధులను బహిష్కరించి న్యాయవాదులందరూ తెనాలి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలిలో రాస్తా రోకోలు చేసి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వారి విధానాలు మరియు వారు రూపొందించిన చట్టాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ ప్రజల ఆస్తులకు వారి ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదని తెలిపారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ దురుద్దేశపూరితమైన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేటి నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రీసెంట్గా గవర్నమెంట్ వారు ప్రతిపాదించినటువంటి యాక్ట్ 27/2023ను తక్షణమే రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిందిగా న్యాయస్థానాలు చేయాల్సినటువంటి పనులను కూడా రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాలని మరీ కోరుతూ ఈ ధర్నా ద్వారా మేము తెనాలి లాయర్స్ అసోసియేషన్ తరఫున ఈ పిలుపు నిరసన తెలియజేస్తూ ఈ రోజు నుంచి నెలాఖరు వరకు 29వ తారీఖు వరకు కోర్టును బహిష్కరించి వివిధ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాల్సిందిగా మా న్యాయవాద మిత్రులను, అట్లాగే వీటికి ప్రజలు కూడా విరివిగా సహకరించాలని. కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ గుంటూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ తిన్నలూరి కొండయ్య మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా బార్ అసోసియేషన్ తరపున ప్రతిరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. వివాదాలకు సంబంధించి యాజమాన్యానికి సంబంధించి కొత్త చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ రోజున తెనాలి బార్ అసోసియేషన్ మరి ఒక ర్యాలీ నిర్వహించి అలాగే ప్రజల్లో చైతన్యాన్ని కల్పించేందుకు, ముఖ్యంగా ప్రజల ఆస్తులకి ఇది చాలా నష్టకరమైనటువంటి అంశం. ఇది ప్రజలందరూ కూడా ఈ యాక్ట్ గురించి తెలుసుకోవాలి. ప్రజలు అలాగే నేను కోరుతా ఉన్నాను, ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అందరూ కూడా ఈ యాక్ట్ గురించి తెలుసుకొని ప్రజల్లో అవగాహన కల్పించి వారి యొక్క యాజమాన్య హక్కులను కాపాడే విధంగా అందరూ కూడా చైతన్యపరిచి పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తాం. చిన్నరావురు డొంకలోని కాలనీలో గల పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మారుతి ఆలయ ప్రాంగణంలో 101 మంది పేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు మాట్లాడుతూ ప్రతి గురువారం పట్టణంలోని వివిధ కాలనీల్లో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, ఎవరైనా కోరితే వారు నివసించే కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాద సేవా సమితి ఇది ప్రారంభించి ఇప్పటికీ 46 నెలలైంది. ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి గురువారం, ఏ కారణాలు మొదటి గురువారం కుదరకపోతే 3వ గురువారం తప్పనిసరిగా అన్నదానాలు చేస్తున్నాము. ప్రతి నెల క్రమం తప్పకుండా 101 మందికి వివిధ కాలనీలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కలియుగంలో శాస్త్రాలు చెప్పేది ఏమంటే దాన ధర్మాలు, నామస్మరణ, ఈ రెండు మాత్రమే కలియుగంలో ఉండే పాపాల నుంచి మనని బయటపడేసేవి. వాటిలో భాగంగానే మేము ఈ అన్నదాన కార్యక్రమం తీసుకున్నాం. దేశంలోని ముఖ్యమంత్రుల్లో గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఎమ్మెల్యే అన్నబత్రి శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకు
ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ ట్రీని ఆవిష్కరించి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. గత 4.5 సంవత్సరాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విలువలతో కూడిన రాజకీయాలతో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అందరం కలిసిమెలిసి ఉంటున్నామని అన్నారు. దేశంలోని ముఖ్యమంత్రులలో గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తెనాలిలో ఇచ్చిన క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కి 9 కోట్లు కేటాయిస్తానన్న హామీని నెరవేరుస్తూ డిసెంబర్ చివరికి లేదా జనవరి 15 నాటికి అవసరమైన చోట బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. మనం అందరం కలిసి అన్ని మతాలని గౌరవించే కార్యక్రమం, అన్ని సాంప్రదాయాల్ని గౌరవించే కార్యక్రమం, అందరం కలిసిమెలిసి ఉండే సాంప్రదాయం ఇది జీసస్ క్రైస్ట్ కోరుకున్నది, పాటిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు, ఆచరిస్తున్నది తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ. విలువలతో కూడిన రాజకీయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కుటుంబ సభ్యులాగా కలిసి నడుస్తాం. ప్రజల అవసరాలు, ప్రజలకు ఏ రకంగా మెరుగైన సంక్షేమాన్ని అందించాలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసి, ఆయన చేస్తున్న పరిపాలనా విధానాన్ని చూసి ఈ దేశంలోనే గర్వించదగ్గ ముఖ్యమంత్రుల్లో మొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ తెనాలి నియోజకవర్గంలో క్రిస్టియన్ బరైల్ గ్రౌండ్స్ ఉన్న సమస్యని ఎత్తి ముఖ్యమంత్రి గారి నోటుతోనే 9 కోట్ల రూపాయల శాంక్షన్ని ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఈ మాసం డిసెంబర్ ఆఖరికి లేదు జనవరి 15వ తారీఖు లోపు 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బరైల్ క్రిస్టియన్ గ్రౌండ్స్కి క్రిస్టియన్ బరైల్ గ్రౌండ్స్ ఎక్కడైతే ఇబ్బంది పడతా ఉన్నారో అక్కడ వాటన్నింటినీ చేసుకుని ఆ బరైల్ గ్రౌండ్స్ని ఇచ్చే విధంగా చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే ఈ దైవజనులు అందరూ నన్ను కోరేది. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సోదరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనకి కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టెను. అందులో ఒక మాట నేను తీసుకున్నాను. హీ ఈజ్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్. అందులో ఒక మాట ఉన్నది, ఆయన సలహా ఇచ్చేవాడు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణ 6వ వార్డు నందు పర్యటించారు. వార్డులోని సైడ్ డ్రైన్లను ఆమె పరిశీలించారు. కాలువలోని వ్యర్థాలను, షీల్డ్ను పురపాలక సంఘ సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు నందు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గృహ యజమానులు వారి యొక్క ఇళ్ల ముందు సైడ్ డ్రైన్లు మూసివేసే విధంగా మెట్ల నిర్మాణం చేపట్టవద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి, వైసీపీ నాయకులు తాడిపోయిన రమేష్, కుర్రా శ్రీను, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నలభై వార్డులో భాగంగా ఈరోజు 6వ వార్డుకు వస్తుంది జరిగింది. నారాయణ స్వామి హాస్పిటల్
ఈ పక్కన కాలువ పూడిక అనేది లేకుండా బాగా కదలిక లేకుండా ఎరువులాగా మారిపోయింది ఆ కాలువ. అది తీపిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఫౌండేషన్ మీద కానీ ఇలా వార్డులో మన కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది రోడ్డు సమస్య ఉందని. అది వెంటనే దాని మీద స్పందిస్తాం. అలానే రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఇలా మెట్లకి పక్కనే బండలు వేయటానా ఈ కదలిక అనేది ఉండలేదు మురికి కాలువ అనేది. అలా కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం ఓపెన్గా అన్న పెట్టుకుంటే తీయటానికి కూడా బాగుంటుంది చాలా అని ప్రజలు కూడా మాకు సహకరించి 6వ వార్డులో చైర్మన్ గారు పర్యటించడం జరిగింది. ఇక్కడ నారాయణ స్వామి హాస్పిటల్ పక్కన కాలువ బ్లాక్ అయిపోతే దాని పూడిక తీత తీస్తున్నాం 1 గంట నుంచి. మా వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ చెప్పి వాటి పరిష్కారం డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేపట్టిన అంగన్వాడీ టీచర్లు ఆయాల నిరవధిక గురువారం 10వ రోజుకు చేరింది. అంగన్వాడీ టీచర్లు ఆయాల నిరవధిక సమ్మెలో భాగంగా డాక్టర్ కె శివశంకర్ అంగన్వాడీ టీచర్లు ఆయాలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని, అలాగే డాక్టర్ కె శివశంకర్ అంగన్వాడీ టీచర్లు ఆయాలకు తమ వంతుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని టీడీపీ నేతలు కొనియాడారు. అంగన్వాడీ టీచర్లు ఆయాల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు శేఖమూరి నారాయణ ప్రసాద్, షేక్ నాజర్, కందుల వేణువర్ధన్, షేక్ నసీం, శేఖమూరి సురేంద్ర తదితర తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. అంగన్వాడీ సమస్యలు వచ్చినాయంటే ప్రజల్లో ఆదరణ ఎంతో ఉంది. రోజు మేము టీవీలో పేపర్లో చూస్తూనే ఉన్నాం, మీ బాధలు మీ అన్ని మేము వింటానే ఉన్నాం. కానీ ఈ రోజు చూస్తే చిన్నపిల్లలు పసిపిల్లలు వేసుకొని మరి మీరు ఈ రోడ్డు ఎక్కారంటే దానికి కారకులు ఎవరో మీకు ప్రభుత్వం ప్రజలందరికీ తెలుసు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలేమీ అంత అమాయకంగా లేరు. కాకపోతే ప్రజల్లో ఒక ఆదరణ, ఒక ఇది ఎవరిని మనం ఇచ్చేసుకోవాలి, ఎవరు మంచి చెడు అనేది ప్రజలు గమనిస్తున్నారు. వినాయకుడు సాక్షిగా మీరు ఇక్కడ ఉండి మీరు నిరసన చేస్తున్నారు. అదే వినాయకుడు సాక్షిగా మీరు మీ కోరికలు నెరవేరుతాయని చెప్పని నేను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అలా కూడా ప్రార్థన చేస్తున్నాను. మీ కోరికలు తీరాలి, మీరు మళ్ళా యథావిధిగా మీరు విధులు నిర్వహించాలి, మీ కోరికలు నెరవేరుతాయని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నేను ఆదరణగా 23వ వార్డుకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు కొంతమంది అక్కడ పేద ప్రజలకు సేవ చేస్తూ ఆ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా ఎదుగుతున్న ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్న శివశంకర్ గారి దగ్గరికి వెళ్ళటం, ఆ డాక్టర్ గారు మరి అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలపాలి, అదేవిధంగా వారికి తన వంతు సాయంగా కొంత ఆర్థిక సహాయం అందించాలనే మంచి ఉద్దేశంతో ఈనాడు ఇక్కడికి రావటం జరిగింది. అది ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు. మీ అందరి న్యాయమైన కోరికలు తీర్చాలని, త్వరలోనే అవన్నీ నెరవేరే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీఎం జగన్ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాల నందు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనందబాబు, దర్శి సువర్ణరావు, మోపత్తి డానియల్, పల్లె శామ్యూల్, పి రాజారత్నం, సుబ్బారావు, టి విజయ్, ఎం రాధయ్య మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు.
ప్రజల ఆస్తులకు రక్షణ లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23ను రద్దు చేయాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. తెనాలి సబ్ కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రకాష్ జైన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.